బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. ఆయన ముందుగా పుట్టింది 1991 మధ్యప్రదేశ్‌లో బోండర్ అనే ఊరిలో జన్మించారు. ఆయన గురించి చెప్పాలంటే చిన్నపాటి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అయితే ఆయన చిన్న కులానికి అంటే కులం పెద్దది లేదని ఆయనకి తక్కువ అంచనా వేశారు. చిన్నప్పటి స్కూలుకి వెళ్తున్నట్టు ఆయన స్కూలుకి వెళ్ళినా కూడా చిన్న బాధలు భరించేవారు. ఆయన కులం తక్కువ అనేది తక్కువ చేద్దామని ఈయన్ని దూరం పెట్టాలని చాలామంది అనుకున్నారు. ఈలోగా ఆయన ఎన్నో సాహసాలు చేశారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే 1927లో ఆయన డిగ్రీకి అప్లై చేశారు. తర్వాత 1997లోనే మళ్ళీ లండన్ స్కూలు అప్పుడు లండన్ వెళ్ళి ఆయన మాస్టర్స్ చేశాడు. ఇలాగా ఆయన జీవనం సాగిస్తున్న సమయంలో పొలిటికల్ ఎంట్రీ అనేది 1967లో ఆయన ఎలక్షన్లో కూడా ఆయన గెలిచారని చెప్పుకోవాలి. ఇలాగైతే ఆయన చేసిన ఎన్నో 1960లో అప్పుడు ఎలక్షన్ ఆఫ్ ద కమిషన్ రూల్ కూడా తెప్పించింది ఆయనే. ఇలాగా ఆయన జీవితం సాగిస్తున్న టైంలోనే ఆయన ఎన్నో అవార్డులు కానీ గెలుచుకున్నారు. అలాగే 1990లో పద్మరత్న, భారత రత్న, పద్మభూషణ్ అవార్డులు కూడా గెలుచుకున్నారు విశేషం. ఇలాగా ఆయన జీవితాన్ని ఓన్లీ ధర్మశాలిగానే జీవించేవారు. తక్కువ కులమైన ఆయన స్ఫూర్తిని చూసుకోలేదు. ఎక్కువ కులమైన తక్కువ కులమైన ఒక సమానంగా ఉండాలని ఆయన చెప్పడం చాలా విశేషమని చెప్పుకోవాలి. ఆ రోజుల్లోనే డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్ళేవారు. అలాగా కమ్యూనికేషన్ కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన విశ్వసించే పదం కానీ చాలా ముఖ్య అంశాలనే చెప్పుకోవాలి. ఆ రోజుల్లో ఆయన చేసిన పోరాటం ఎవరికి గుర్తున్నాయో లేవో తెలియదు కానీ ఆయన చేసిన పుణ్యాన్ని మాత్రం అందరికీ గుర్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన చాలా ఉంది. అలాగే సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, రాహుల్ గాంధీ ఇలాగా ఆయన తదుపరి జీవితాల గురించి చాలా తెలుసుకున్నారు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చేసిన విద్యాభ్యాసాన్ని కానీ ఆయన నిర్మించిన ఎన్నో ఎన్నో విద్యాంశాలు కానీ విద్యా సంస్థలు కూడా వచ్చాయంటే ఇది ఆయన వల్లే. మన ఇండియాలోనే ఎన్నో విద్యా సంస్థలు స్థాపించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని మనం తెలుసుకోవాల్సిందే. అలాగే ఈ వీడియో మరి ఫుల్ వీడియో పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.